ప్రియులరా, ఆయన 2000 సంవత్సరముల క్రితం వాడు కాదు. ఆయనకు ఆది అంతము లేదు. ఆయన నిత్యమైనటువంటి వాడు. ఆయనకు ప్రారంభము లేదు, ఆయనకు ముగింపు లేదు. కాబట్టి ఆ ప్రభు ప్రత్యక్షమవుతూ ఉన్నటువంటి ప్రియ ప్రభు ఆయన ఇదిగో మరియకు కనిపించాడు, జకర్యాకు కనిపించాడు. ప్రభువు దూతగా మనము గమనించగలం. అలాగే యెహోవా దూత, ప్రభువు దూత అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి పాత నిబంధనలో వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రభువు దూత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే గిద్యోను దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆ పరాక్రమము కలిగినటువంటి వాడా అని దేవుడు గిద్యోనును ఉద్దేశించి పలికినటువంటి మాటలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనము గమనించాం. ప్రియులరా, 12 సార్లు దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు. 12 అనే సంఖ్య దేవుని ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నది. 7 అనే సంఖ్య ఆయన ఆత్మీయ సంపూర్ణతను సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే 12 సార్లు మాట్లాడగా అందులో 7 సార్లు వ్యక్తిగతంగా గిద్యోనును సిద్ధపరచడానికి, సంపూర్ణునిగా చేయడానికి మాట్లాడినటువంటి మాటలని మనము ఆలోచన చేశాం. కాబట్టి ఈ రాత్రికాలంలో రెండవ మాట, దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నటువంటి రెండవ మాట, గిద్యోను మాట్లాడినటువంటి మాట 14-15 వచనాలలో మనము గమనిస్తూ ఉన్నాం. గమనించండి, 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. మొదటిదిగా దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, యెహోవా అతని తట్టు తిరిగి, ఇక్కడ గిద్యోను దేవుని వైపు తిరగడం అనేటటువంటిది కాదు. గమనించండి, మధ్యాహ్నము మనము 12వ వచనములో చూస్తే యెహోవా దూత అతనికి కనబడి అని 12వ వచనములో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 14వ వచనములోనికి వచ్చేటప్పటికి ఏమని వ్రాయబడింది? యెహోవా అతని తట్టు తిరిగి. కాబట్టి యెహోవా దూతగా చెప్పబడుతున్న 12వ వచనములో చెప్పబడుతున్నటువంటి వారు ఎవరై ఉన్నారు? ఆయనే యెహోవాగా మనము గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయనే ఏమై ఉన్నాడు? ఆయన దేవునిగా మనము గమనించగలం. కాబట్టి గిద్యోనుతో మాట్లాడుతున్నది ఎవరు? ఇక్కడ వినండి, గిద్యోనుతో మాట్లాడుతున్నది ఎవరు? దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దూతగా పరిచయం చేయబడ్డాడు. ఆ తర్వాత మనము రెండవ మాటకు వచ్చినట్లయితే, యెహోవాగా ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా, దేవునిగా ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము ఈ వాక్య భాగములో గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఆయన యెహోవా గిద్యోను తట్టు తిరిగి. ప్రియులరా, అవసరతలో ఉన్నటువంటి వారిని బలపరిచే దేవుడు ఆయన ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు అనేటటువంటిది రెండవ భాగములో మనము గమనించగలం. మొదటిలో అతని యథార్థ స్థితిని జ్ఞాపకం చేయడానికి మాట్లాడినటువంటి మాటలను మొదటి మాటలో మనము గమనించాం. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని జ్ఞాపకం చేశాడు. నువ్వెందుకు
ఇలాగూ దాగుకొని ఉన్నావు? నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు అని మాట్లాడితే, రెండవ దానికి వచ్చేటప్పటికి ఏమంటూ ఉన్నాడు? ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే. నిన్ను పంపిన వాడను నేనే. ఎందుకోసం? ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి నిన్ను పంపిన వాడను నేనే. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వారిని ఆయన పంపేటటువంటి వానిగా ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయంలో చూడండి, బారాకు విషయములో జరిగిన సంగతి 4వ అధ్యాయము 7వ వచనం. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. ప్రియులరా, గమనించండి, ఇక్కడ ప్రవక్త్రిని ఆయన దెబోరా ఇదిగో బారాకుతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమి జరగబోతూ ఉందో దేవుడు దెబోరాకు తెలియజేశాడు. ఆ సంగతినే దెబోరా బారాకుకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. ఇదిగో సీసెరాను నీ చేతికి అప్పగిస్తానని నీకు సెలవిచ్చి ఉండలేదా అంటే అర్థమేమిటి అంటే, బారాకుకు దేవుడు బయలుపరిచాడు. బారాకుకు ఎలా రక్షించాలో, ఏం చెయ్యాలో తెలియజేసినటువంటి వానిగా ఉన్నాడు. కానీ బారాకు దానిని అంగీకరించినటువంటి వానిగా లేడు. దేవుని మాటకు విధేయత చూపనటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి ప్రవక్త్రిని ఆయన దెబోరా ద్వారా బారాకు పిలిపించబడి మరలా హెచ్చరించబడడం అనేటటువంటిది 7వ వచనములో మనము గమనిస్తున్నటువంటి సంగతి. కాబట్టి న్యాయాధిపతి అయినటువంటి బారాకు పిలిపించబడి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను నిన్ను పంపించి ఉండలేదా, లేక నీకు సెలవిచ్చి ఉండలేదా అంటే అర్థమేమిటి అంటే, ప్రజలను విడిపించడానికి ఆయన పంపేదేవుడు. ఎవరిని? ఆ న్యాయాధిపతులను ఆయన పంపేదేవుడుగా ఉంటూ ఉన్నాడు. దాసత్వములో నుంచి విడిపించేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి బారాకును పంపినటువంటి దేవుడు ఇక్కడ 6వ అధ్యాయములో ఎవరిని పంపుతూ ఉన్నాడు? గిద్యోనును పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు? ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలను విడిపించడమే ముఖ్య ఉద్దేశముగా ఉంటూ ఉన్నది. కాబట్టి గమనించండి, పంపుతున్నటువంటి దేవుణ్ణి మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు పంపుతూ ఉన్నాడో అక్కడ కారణం కూడా చెప్పబడింది. ఇశ్రాయేలీయులను రక్షించడానికి. మరొకటి ప్రాముఖ్యమైనటువంటిది, అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నీవు బలము తెచ్చుకొని. ప్రియులరా, యెహోషువ గ్రంథములో మనము గమనించినట్లయితే యెహోషువతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను గమనించండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. 9వ వచనం వరకు చదివితే బాగుంటుంది, కానీ సమయం లేదు కాబట్టి
ఇక్కడ ఈ ఈ ఈ మాటను మనము జాగ్రత్తగా గమనిద్దాం. నీ ఎదుట ఎవడును నిలువలేడు. ఏ మనుష్యుడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఎలాగూ నిలవలేడు? కారణాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకోసం? కారణం ఏమిటి అంటే, నేను నీకు తోడై ఉందును. ప్రియులారా గమనించండి, మనము మధ్యాహ్న సమయములో గమనించాము, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, అంటే దేవుడు మనకు తోడు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే క్రైస్తవ విశ్వాస జీవితములో మనము గొప్ప కార్యాలు చేయగలము. ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఎందుకు అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇది క్రైస్తవ జీవితాలకు అన్వయించుకున్నట్లయితే మన బలము, ఆయన మనకు తోడుగా ఉంటే మనము బలము పొందగలము అని ఒక మాటను మనము చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో మరొక మాటను గమనించండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రియులారా గమనించండి, నన్ను బలపరచు వాని యందే సమస్తమును చేయగలను. ఏమిటి ఈ సమస్తము అంటే, పైభాగములో దానిని గురించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇదిగో అసంతృప్తి అంటే, ఏ విషయములో అయితే కొదువ కలిగి ఉన్నానో ఆ కొదువను కృంగిపోక నేను విశ్వాస జీవితములో, సేవా జీవితములో కొనసాగుతూ ఉన్నాను అని తన సమృద్ధిని గురించి, లేమిని గురించి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి నాకు ఈ బలమంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నన్ను బలపరిచినటువంటి వాడు ఎవరై ఉన్నారు? దేవుడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కాలంలో ఆలోచన చేయవలసినటువంటి అంశము ఏమిటి అంటే, నీ యొక్క బలహీనతలలో లేక నీ యొక్క లేమిలో నిన్ను నన్ను బలపరచగలిగినటువంటి వాడు దేవుడు. బలపరచువాని అందే సమస్తమును నేను చేయగలను. ప్రియులారా గమనించండి, గిద్యోను దాగుకున్నటువంటి వాడు బయటికి రప్పించి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు విమోచించడానికి విమోచకునిగా దేవుడు నియమిస్తూ ఉన్నాడు. పంపినటువంటి వాడు దేవుడు. ఈ దినాలలో సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు, ఇదిగో నేను నన్ను బలపరచువాని అందే సమస్తమును నేను చేయగలను అనేటటువంటి మాట లోటుగా ఉంది. ఎందుకు అంటే, పెద్దలుగా చెప్పబడుతున్నవారు, సంఘములో ఉన్నటువంటి యవనస్తులు అనేక సార్లు వారికి ఇవ్వబడినటువంటి వరాలను ప్రభువు కొరకు వాడేటటువంటి వారుగా లేరు. ఎందుకోసం అంటే, వారు సిగ్గుపడుతూ ఉన్నారు. అందరి ముందు మాట్లాడడానికి భయం. ఇదిగో అందరి ఎదుట మాట్లాడడానికి సిగ్గు. ప్రియులారా గమనించండి, పౌలు యొక్క దృక్పథం మనకు అవసరమై ఉంటూ ఉన్నది. ఇదిగో పౌలు అంటూ ఉన్నాడు, లేమిలో నేను అన్నీ కలిగి ఉన్నాను, సమృద్ధిని కలిగి ఉన్నాను. ఇదిగో నేను భయపడుతుంటుండగా దేవుడు నన్ను బలపరచగలడు అనేటటువంటి ఆ నమ్మకం, విశ్వాసం నీలో లేనట్లయితే నువ్వు దేవుని పని చెయ్యలేవు. ప్రియులారా, నిన్నటి పోయిన వారములో మేము వారం రోజులు పాకిస్తాన్ బార్డర్ అంటే సరిహద్దు ప్రాంతాలలో ఉన్నాం. యేసు అని పేరే విననటువంటి ప్రజలు, యేసు క్రీస్తు అంటే ఎవరో వారికి తెలియదు.
ఇక ముస్లిమ్స్, వారిని గురించి చెప్తే మాకు తెలుసు. హిందూ దేవతలను గురించి చెప్పితే మాకు తెలుసు. యేసు ఎవరో తెలుసా అంటే మాకు తెలియదు. అంటే గమనించండి, ఒక క్రైస్తవుడు లేని గ్రామాలు, ఒక క్రైస్తవ సంఘము లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సువార్తను చెప్పేటటువంటి వాడు ఎవడు లేడు. అవసరత ఏమో చాలా ఉంది, కానీ సువార్తను చెప్పేటటువంటి వాడు లేడు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించగా ఎంతో ఆసక్తితో విన్నటువంటి ప్రజలు, గుజరాత్లో సువార్త ప్రకటించడానికి వీలు లేదు. గవర్నమెంట్కు తెలిసినట్లయితే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. ప్రియులరా, వారికి బెయిలు కూడా లేనటువంటి పరిస్థితి. కానీ దేవుని కృపను బట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. ఎలాగూ అంటే అది మా బలము కాదు, అది మా శక్తి కాదు, ఇదిగో మమ్ములను బలపరిచిన వాడు ప్రభువే. కాబట్టి నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయగలను. ఈ నమ్మకం ఎప్పుడైతే యవనస్తులలో, విశ్వాసులలో ఉంటుందో అప్పుడే దేవుని కొరకు మనము గొప్ప కార్యములను చేయగలం. ఇదిగో దేవుడు గిద్యోనుతో అంటూ ఉన్నాడు, గిద్యోను బలము తెచ్చుకొని. కాబట్టి యెహోవా తోడుగా ఉండడం వలన ఏమొస్తుంది? బలము వస్తూ ఉంది. ఎవడికి భయపడవలసినటువంటి అవసరత లేదు. ఆయన ఇమ్మానుయేలుగా ఉంటూ ఉండగా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలను అంటే ఏ కాలానికి సంబంధించినటువంటి మాట? ప్రజెంట్, ఫ్యూచర్. ఆయన పాస్ట్ టెన్స్లో అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలలో ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. ఆయన బలపరిచాడు, బలపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తాడు కూడాను. ఎప్పుడైతే ఈ నమ్మకం నీలో నాలో ఉంటుందో దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయగలం. అయా సేవకులారా, పెద్దలారా, మనలో ఉన్నటువంటి లోటును మనము గమనిద్దాం. ఇదిగో బీడు భూములు కనిపిస్తూ ఉన్నాయి. వాక్యము ప్రకటించినటువంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి. రక్షకుడు వారికి ప్రకటించబడాలి. ఇదిగో కోతెంతో విస్తారంగా ఉంది, కోసేటి వారు లేరు. అలాగైతే ఇదిగో బలపరిచేవాడు ప్రభు. ఎన్నో సాకులు చెప్తాం. ఇదిగో నా దగ్గర పోవడానికి డబ్బులు లేవు, అమలరా అయ్యలారా. ఇదిగో సేవకులు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అంటే ఇదిగో మీరు ధారాళంగా గుప్పిళ్ళు విప్పాలి, పోయే వారిని పంపించాలి, ఇదిగో వారికి సహాయము చెయ్యాలి. ఎప్పుడైతే ఇలాగ జరుగుతూ ఉందో ప్రపంచమంతా విననటువంటి ప్రాంతాలు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి వింటాయి. ఇదిగో సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, కానీ చీకటిలో నివసిస్తున్నటువంటి ప్రజలు, వారికి కరెంటు లేదు, వేరే గ్రామానికి వెళ్ళి మొబైళ్ళు ఛార్జ్ చేసుకొని రాత్రుళ్ళు ఆ మొబైళ్ళు పెట్టుకొని వారు ఈ పనులు చేసుకుంటారు. అటువంటి వారికి సోలార్ లైట్స్ ఇవ్వడం జరిగింది, సోలార్ టార్చ్ లైట్స్ ఇవ్వడం జరిగింది, వారికి వీధి దీపాలు కూడా ఇవ్వడము జరిగింది. ఎందుకోసం? వారికి మాకు ఉన్నటువంటి బంధుత్వం ఏమిటి? ప్రియులరా, వారెవరో మాకు తెలియదు, ఎటువంటి శరీర సంబంధము లేదు. కానీ ప్రభు ప్రేమను ప్రకటించడానికి ఇదిగో వారి అవసరతను గుర్తించాం, వారికి సహాయము చేశాం. అలాగే ఈ దినాలలో అవసరత ఎంతో ఉంటూ ఉండగా ప్రజలైనటువంటి విశ్వాసులైనటువంటి వారు ముందుకు రావాల్సిన అవసరత ఉంది, బలపరచవలసినటువంటి అవసరత ఉంది. గమనించండి, దీనిని మనము ఆలోచన చేసినట్లయితే
ఆదికాండములో 14వ అధ్యాయములో ఒక వ్యక్తిని మనము గమనిస్తాం. ఆ వ్యక్తి చేసినటువంటి పనిని చూడండి. ఆదికాండము 14వ అధ్యాయం 17వ వచనం లేక 18 నుంచి చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. గమనించండి, ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రమే నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. ప్రియులరా, అబ్రాము లోతును విడిపించడానికి తన ఆ దాసులైనటువంటి వారినందరినీ తీసుకొని 318 మందిని ఆయన తీసుకొని వెళ్ళి ఆ రాజులతో పోరాడి వారిని విడిపించి వారిని ఆస్తినంతటిని వెనక్కు తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన, సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదకు అబ్రాము దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఏమిస్తూ ఉన్నాడు అమ్మా? వింటున్నారా? ఏమిచ్చారమ్మా? ఏమిచ్చాడు? వింటే కదా, చదువుతూ ఉంటే ముచ్చట్లాడుకుంటున్నారు. ప్రియులరా, జాగ్రత్తగా మనం ఇక్కడికి వచ్చింది దేవుని మాటలు వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి. గమనించాలి. ఇదిగో ఆ మెల్కీసెదకు వస్తూ ఉన్నాడు అలసిపోయినటువంటి అబ్రాము. అతనికి రొట్టెనిస్తూ ఉన్నాడు, ద్రాక్షారసాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే బలహీనతలో ఉన్నటువంటి వారిని బలపరచడానికి యాజకుడైనటువంటి వాడు చేస్తున్నటువంటి పని. ఇక్కడ విశ్వాసులైనటువంటి వారు చేయవలసినటువంటి పనిని మనము గుర్తించగలం. మొదటిది, దేవుడు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే ఇదిగో మనము భయపడేటటువంటి వారము కాదు, గొప్ప విజయాలను మనము చూడగలము. పౌలు అంటూ ఉన్నాడు, నన్ను బలపరచు వాని అందే సమస్తము చేయగలను. లేమిలో సమృద్ధి, వస్త్రహీనతలో ఇదిగో వస్త్రములు కలిగినటువంటి వాడు, అన్నింటిలో సమృద్ధి అయినటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాడు. ఎందుకోసం? కారణం ఏమిటి అంటే, నన్ను బలపరచు వాని అందే సమస్తము చేయగలను. కాబట్టి దేవుడు బలపరుస్తూ ఉంటుండగా పని జరుగుతూ ఉంటూ ఉన్నది. రెండవది, మానవుడు లేక విశ్వాసి అయినటువంటి వాడు, ఇదిగో మనమందరము విశ్వసించినటువంటి వారందరూ ఏమై ఉన్నారు? యాజకులే కదండి. రాజులైన యాజక సమూహము. ఈ రాజులైన యాజక సమూహం ఆయన గుణాతిశయములను ప్రచురం చెయ్యాలి. అంటే దేవుని యొక్క ప్రేమను చూపించాలి. ఇక్కడ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, అలసినటువంటి అబ్రామును బలపరచడానికి రొట్టెను ద్రాక్షారసమును ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, యాజకులమైన మనము, అది స్త్రీ పురుషుడు అనేటటువంటి భేదము లేదు. ఇదిగో మనము ఇవ్వాలి, మనము పనిని బలపరచాలి. ఇదిగో మన చేతులు కురచైపోతూ ఉంటూ ఉన్నాయి. దేవునికి ఇవ్వవలసినటువంటి దానిని కూడా మనము ఇవ్వకుండా దొంగిలించేటటువంటి వారముగా మనమున్నాం. దేవుని భాగాన్ని దొంగిలిస్తున్నటువంటి ఇదిగో విశ్వాసులు, లేక సేవకులు, లేక పెద్దలు, ప్రియులరా, అలాగైతే హెచ్చరించబడుతూ ఉంటూ ఉన్నాం. దేవుడు బలపరిచేటటువంటి వాడు. విశ్వాసులు కూడా ఏం చేయాలి అంటే బలపరిచేటటువంటి వారుగా ఉండాలి.
అని హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయములో మొట్టమొదట దేవుడు అంటూ ఉన్నాడు, గిద్యోను నీవు బలము పొంది అని మాట్లాడుతూ ఏం చెయ్యాలి అనేటటువంటి దానిని తెలియజేస్తూ ఉన్నాడు. మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇక్కడ గమనించాల్సిన సంగతి, దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను పంపిన వాడను నేనే, నిన్ను పంపిన వాడను నేనే. ప్రియులరా, ఆ యోహాను సువార్తలో ప్రభువు పలికినటువంటి మాట, నేనే అని పలికినటువంటి మాటలు చెప్పండి, మీరే చెప్పాలి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఒకటి, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే జీవాహారమును, నేనే ద్వారమును, నేనే జీవజలమును, నేనే వెలుగును. కాబట్టి గమనించండి, నేనే 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 అని పలికినటువంటి ప్రియ ప్రభు, నిన్ను పంపిన వాడను నేనే అంటే ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఇదిగో నిన్ను పంపిస్తున్న వాడను నేనే, నిన్ను బలపరుస్తున్నటువంటి వాడను నేనే, నీ శత్రువులైనటువంటి వారిని నీ చేతికి అప్పగించేటటువంటి వాడను కూడా నేనే. నేను ఎవరిని? నేను దేవుడను అని తన్ను తాను బయలుపరుచుకుంటున్నటువంటి సంగతిని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. రండి, నిర్గమకాండము 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. ప్రియులారా గమనించండి, మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు విమోచకుడుగా పంపబడడానికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. నీ పేరేమిటని నేను చెప్పాలయ్యా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటుండగా దేవుడు అంటూ ఉన్నాడు, నా పేరేమిటి? నేను ఉన్నవాడను అనువాడను. ప్రియులారా గమనించండి, అంటే అర్థమేమిటి అంటే హీఈస్ నాట్ ఏ క్రియేటెడ్ బీయింగ్, ఆయన సృష్టింపబడినటువంటి వాడు కాదు. కాబట్టి ఆయన ఎవరై ఉన్నారు అంటే ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి నిన్ను నేను ఏమని పరిచయము చెయ్యాలి అని ఇక్కడ మోషే అడుగుతూ ఉంటుండగా, ఇదిగో మీ ఉండునను వాడు, ఆయన ఉన్నవాడు, ఆయనే నన్ను పంపెను. కాబట్టి ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటి? ఇప్పుడు గిద్యోను దగ్గరకు ఆయన వచ్చి గిద్యోను వైపుకు తిరిగి, నీవు బలము పొంది ఇదిగో నువ్వేం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలి. నిన్ను పంపిన వాడను నేనే, ఉండువాడను అనువాడను నేనే, పంపిస్తున్నటువంటి వాడను నేనే. కాబట్టి ఆయన ఎవరు? ఆయనే దేవుడు. పంపించడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఏమని సెలవిచ్చాడు? ఓ పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా, ఇదిగో ఎందుకు గానుగుల చాటున నీవు ఉంటావు? నేను నిన్ను పంపించలేదా విమోచించడానికి? రా, బయటికి రా, ఇదిగో నీకు పనుంది, ఇదిగో నిన్ను బలపరచువాడను నేనే, ఇశ్రాయేలు ప్రజలను నీ చేత విడిపిస్తాను, నువ్వు బయటకు రా, నిన్ను పంపువాడను నేనే. అయ్యా, నీకు నాకు ఈ ధైర్యం ఉందా? సేవ కుంటుపడడానికి కారణం ఈ మాటను నీవు నేను నమ్మడం లేదు.
అందుకే విశ్వాస జీవితంలో చేయగలిగినటువంటి పనులను మనము చేయలేకపోతూ ఉన్నాం. ప్రియులరా, పంపిస్తున్నటువంటి వాడు దేవుడు. ఇదిగో ఆయన కార్యాలను నెరవేర్చేటటువంటి వాడు. కాబట్టి దేని విషయములో భయపడవలసినటువంటి అవసరతే లేదు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ అవసరతలను ఆయన సమకూరుస్తాడు. ఇదిగో శత్రువుల ఎదుట నిన్ను గణపరిచే దేవుడు ఆయన అయ్యుంటూ ఉన్నాడు. ఫరో ఎదుట మోషేను నిలబెట్టలేదా? ఏమన్నాడు? అయ్యా, నోటి మాంద్యము కలవాడనయ్యా, మాట్లాడుటకు నాకు చేత కాదయ్యా అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. బలపరచలేదా? విమోచించలేదా? ప్రియులరా, గమనించండి, ఆయన ఉన్నవాడు అనువాడు. ఈ రాత్రి కాలంలో ఆయన వైపు చూద్దామా? నిన్ను పంపినటువంటి వాడను నేనే. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇదిగో ఆయనను పట్టుకొనడానికి వచ్చినటువంటి వారిని ఆయన అడిగినటువంటి ప్రశ్న, మీరు ఎవరిని వెతుకుచూ ఉన్నారు అంటే, మేము యేసును వెతుకుచూ ఉన్నాము అంటే ఆయన పలికినటువంటి మాట ఏమిటి? ఆయనను నేనే. ఇదిగో తన్ను తాను బయలుపరుచుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులరా, ఇదిగో ఆ ఉన్నవాడు అనువాడు పాత నిబంధనలో ఉన్నటువంటి వాడు. ఇదిగో క్రొత్త నిబంధనలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఆయనను వెతుకుతున్న ఎడల ఆయనను నేనే. ఆయన గిద్యోనును పంపిస్తూ ఉన్నాడు పని కొరకు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. గమనించండి, ఇక్కడ మరొక గుంపు పంపబడుతూ ఉన్నారు. ఎవరు వీరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత ఇదిగో ఆయన శిష్యులైనటువంటి వారు భయపడుతూ ఉన్నారు. ఒక గదిలో ఉండి తలుపులు వేసుకొని ఉన్నారు. అప్పుడు వారి మధ్యన ప్రత్యక్షమైనటువంటి ప్రభు ఆయన వారితో మాట్లాడుతూ, మీకు సమాధానము కలుగునుగాక అని అంటూ ఆయన పలికినటువంటి మాట ఏమిటి? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ది సెంట్ అవుట్ పీపుల్, అపోజల్స్ అంటే అర్థం ఏమిటి? అపోస్తలులు అంటే అర్థం ఏమిటి? పంపబడిన వారు. సంఘము అంటే ఏమిటి? పిలువబడిన వారు. కాబట్టి పంపబడిన వారు అపోస్తలులు. మొట్టమొదటిది పంపబడిన వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. రెండవది పంపబడిన వారు అపోస్తలులు. ఆ తరువాత మనం కూడా లోకములోనికి పంపబడిన వారంగా ఉన్నాం. సువార్తను ప్రకటించడానికి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. గమనించండి, ఇక్కడ దేవుడు గిద్యోనును ఎన్నుకొని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనగా గిద్యోను యొక్క సమాధానాన్ని గమనించండి. ఏమని సమాధానం ఇస్తున్నాడో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను?
నా కుటుంబము మనష్షే గోత్రములో లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ప్రియులారా, గమనించండి, దేవుని దాసులు దాసత్వమును గురించి, దాసులను గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాసులు ఉండేటటువంటి ఒక క్యారెక్టర్, ఒక స్వభావము, ఒక గుణము ఇక్కడ కనిపిస్తూ ఉంటూ ఉన్నది. దేవుడు, నేను నిన్ను పంపుతున్నాను, నిన్ను పంపినవాడను నేనే అని తన్ను తాను బయలుపరచుకొనగా వెంటనే గిద్యోను పలుకుతున్నటువంటి మాట, ఇదిగో నా గోత్రము ఎన్నికలేని గోత్రము, ఇదిగో నేను ఎందుకు పనికిరానటువంటి వాడను. కుటుంబములో నా పొజిషన్ ఏమిటి? కుటుంబములో నేనేమై ఉన్నాను? అమ్మా, కుటుంబములో ఏమై ఉన్నాడట? కనిష్ఠుడు, చిన్నవాడు. కాబట్టి తన్ను తాను తగ్గించుకుంటున్న గిద్యోను. ప్రియులారా, మొట్టమొదటిది తన స్థితిని గుర్తించినటువంటి ఈ గిద్యోనును మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి తనలో ఈ మార్పును తీసుకురావడానికే దేవుడు గిద్యోనుతో అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను విశ్వాసములో బలపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ సంగతిని గ్రహించినటువంటి ఇదిగో గిద్యోను తనను గురించి తాను చెప్పుకుంటున్నటువంటిది ఏమిటి అంటే, నా గోత్రం ఎన్నిక లేనిది, ఇదిగో నేను నా కుటుంబములో కనిష్ఠుడను, నేను ఈ పనికి సరిపోయినటువంటి వాడను అని తన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుడేమన్నాడు? ఇదిగో బలపరుస్తాను, నేను నిన్ను పంపించాను, నీ పక్షాన నేనే పోరాడుతాను అనేటటువంటి అష్యూరెన్స్, అంటే అష్యూరెన్స్, అభయం, భరోసా దేవుడు ఇవ్వగా ఇక్కడేమంటూ ఉన్నాడు? అయ్యా, నేను పనికిరానయ్యా, నేను చిన్నోడినయ్యా, నా గోత్రం సరిపోయింది కాదయ్యా అని దీనునిగా, దీనత్వము కలిగినటువంటి గిద్యోనును మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, గమనించండి, ఎవరైతే దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డారో, దేవుని మాట విన్నప్పుడు, దేవుని చిత్తము బయలుపరచబడినప్పుడు వారి జీవితములో ఉండేదేమిటి అంటే దీనత్వం, తమ్మును తాము తగ్గించుకునేటటువంటి స్థితి. చూడండి, దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక ఉదాహరణ గమనిద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం, ఇందాక మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో పై భాగములో మోషే పిలువబడగా మోషే కూడా ఏమంటూ ఉన్నాడో గమనించండి. 11వ వచనం, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా. కాబట్టి గమనించండి, దేవుని సంకల్పములో పిలువబడినటువంటి వారు, వారి యొక్క జీవిత విధానం దేవుడు పలుకుతూ ఉంటుండగా ఏమంటూ ఉన్నారు? అయ్యో, మేము ఈ పనికి రామయ్యా, మా గోత్రము సరిపోయినది కాదు, మా కుటుంబములో నేను కనిష్ఠుడను, జ్యేష్ఠుడే కదా అవసరమైనటువంటి వాడు అని పలికినటువంటి గిద్యోను మోషే అంటూ ఉన్నాడు, ఈ జనమును విడిపించడానికి నేను ఎంతటి వాడను. అమ్మా, ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఈ దీనత్వం అవసరమై ఉంటూ ఉన్నది. నీ పొజిషన్ను బట్టి, నీకున్నటువంటి అంతస్తులను బట్టి, ఆస్తులను బట్టి విర్రవేగుతున్నావేమో. ఇదిగో గిద్యోని యొక్క దీనత్వం కావాలి. తన బలహీనతను గుర్తిస్తున్నటువంటి గిద్యోనులు సంఘాలలో అవసరం. ఎప్పుడైతే దీనత్వము ఉంటూ ఉందో గొప్ప కార్యాలను మనము చేయగలం. ఇప్పుడు ప్రభువును గురించి ఆలోచన చేద్దాం. దేవుని దాసులు జ్ఞాపకం చేశారు, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా పంపబడ్డారు కదండి. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎవరు ఈ కుమారుడు? ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇదిగో దేవుడు తన కుమారుని పంపెను. ప్రియులారా గమనించండి, పంపబడిన కుమారుడు ఆయన ఫిలిప్పీయులకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో ఇదిగో ఆయన దేవునితో కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నవాడై దాసునిగా, రిక్తునిగా, ఏమీ లేనటువంటి వానిగా ఇదిగో ఆయన దరిద్రునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనుషుల కంటే ఇదిగో రక్తమాంసములు కలిగినటువంటి వానిగా ఈ లోకంలో జన్మించినటువంటి ప్రియప్రభు, దేవదూతల కంటే తన్ను తాను తక్కువ చేసుకున్న ప్రియప్రభు. ఎందుకోసం? దేవుని సంకల్పము నెరవేర్చడానికి. ఎవరైతే దేవుని చిత్తములో ఉన్నారో ఇదిగో వారిలో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే దీనత్వం. ప్రియులారా, తమ్మును తాము తగ్గించుకోవడం, దేవునికి తమ్మును తామును అప్పగించుకోవడం, ఇది లేకపోవడం వలన సంఘాలలో ప్రియులారా సమస్యలే. ఇదిగో పని జరగకపోవడానికి కారణం ఇదిగో మనలో దీనత్వము లేకపోవడమే. ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో పోయేవారిని మనము పంపించాలి. పంపబడినటువంటి ప్రియకుమారుడు మానవునిగా ఈ లోకములోనికి వచ్చి ఇదిగో మనుషుల పాపము నిమిత్తమే బలియాగమైనటువంటి ప్రియప్రభు. గమనించండి, ఆ 3 కారణాలు ఈ రాత్రి కాలంలో మీకు చూపించి నేను ముగిస్తాను. ఆయన పంపబడిన దానికి ఉన్నటువంటి 3 కారణాలు గమనించండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 10వ వచనం, 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. ప్రియులారా, పంపబడిన ప్రియ కుమారుడు ఎందుకోసం ఈ లోకంలోనికి వచ్చాడు? ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు? పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆయన పరిచర్య చేయడానికి, పరిచారము చేయడానికి ఈ లోకములోనికి వచ్చాడు. ఏమిటి ఆ పరిచారము అంటే? క్రయధనముగా పాప దాసత్వములో ఉన్నటువంటి మానవునిని విడిపించడానికి అవసరమైనటువంటి క్రయధనం అంటే విలువను ఆయన చెల్లిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విలువ? తన ప్రాణమే, తన రక్తమే. పాప మానవాళి నిమిత్తము ఏ పాపము లేనటువంటి ప్రియప్రభు తన రక్తాన్ని చిందించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చినటువంటి వానిగా మనము గమనిస్తూ ఉన్నాం. గమనించండి, గిద్యోను పంపబడినవాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని చేత పంపబడినవాడు. ఎందుకు అంటే ఇదిగో పాప మానవాళిని ఆయన విడిపించడానికి, క్రయధనాన్ని చెల్లించడానికి. మరొక మాటను గమనించండి. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని అందరు చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ప్రియులారా, 2వ కారణం నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఇదిగో ఆయన వెతుకులాట ఎక్కడ ప్రారంభమైందంటే ఏదెను తోటలో ప్రారంభమైంది. ఆదాము ఎక్కడా?
ప్రియులరా, ఆయన సమస్తమును ఎరిగినవాడు అయినప్పటికీ యథార్థతతో ఆదాము ఒప్పుకుంటాడేమో అనే ఆశతో ఇదిగో ఆయన పిలుస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క స్వరాన్ని విని దూరంగా పారిపోతున్నటువంటి ఆదామును మనము గమనించగలం. అలాగే పాపము చేస్తున్నటువంటి ప్రతి మానవుడు దేవుని దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు దూరంగా. ఎందుకు అంటే తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇష్టం వచ్చినటువంటి దారికి తొలగిపోతున్నటువంటి వానిగా మానవుడు ఉన్నాడు. కాబట్టి రెండవ కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిది ఆయన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. రెండవది నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. మూడవది గమనించండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. మూడవది గమనించండి, ఇదిగో అపవాది క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమైన ప్రియ ప్రభు. ప్రియులరా, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఆది అంతమై ఉన్నటువంటి వాడు. ఆయనను గురించి వ్రాయబడినటువంటి మాటలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో చూచినట్లయితే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని ఆయనను గూర్చి వ్రాయబడింది. ఇదిగో యోహాను పత్రిక 5వ అధ్యాయములో మనము చూచినట్లయితే ఆయన నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు అని ఆయనను గూర్చి వ్రాయబడింది. తీతు పత్రిక 3వ అధ్యాయములో మనము చూచినట్లయితే ఆయనే మహాదేవుడు అని వ్రాయబడింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడై ఉంటూ ఉండగా, సర్వాధికారి అయిన దేవుడై ఉంటూ ఉండగా, ఆయన మహాదేవుడై ఉంటూ ఉండగా ఆయన ఎక్కడి నుంచి పంపబడ్డాడు? పరము నుండి భూమి మీదకు పంపబడిన వాడుగా ఉన్నాడు. ఎందుకు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు పెట్టబడిన పేరేమిటి? ఆయన యేసు, ఆయన రక్షకుడు. ప్రియులరా, ఈ రాత్రి కాలములో ఇదిగో పంపబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తమై ఈ లోకములోనికి ఆయన వచ్చాడో ఆలోచన చేయవలసిందిగా ప్రభువు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి మానవుడు జన్మ కర్మల పాపి అయి ఉంటూ ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణం. అది అగ్నిగంధకములతో మండే గుండం, అది రెండవ మరణం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు పండ్లు కొరుకుటయు ఉంటాయి. పాపము చేసినటువంటి ప్రతివాడు అగ్నిగంధకములతో మండే గుండములో వేయబడవలసినటువంటి వాడే. ఎవరు? పాపము చేసిన ప్రతివాడు. ఎవరు పాపం చేశారు? పాపము లేనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ తమకిష్టమొచ్చినటువంటి దారికి తొలగి ఉంటూ ఉన్నారు. కాబట్టి భూమి మీద పాపము లేనటువంటి వాడు ఎవడు లేడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన దేవుడు, ఆయన పాపమే లేనటువంటి వాడు. ఆయన స్త్రీ గర్భాన జన్మించాడు కాబట్టి ఆయన పుట్టుకలో పాపము లేదు. పాపలోకములో ఆయన జీవించినప్పటికీ పాపము లేనటువంటి వానిగా జీవించాడు. ఇదిగో ఆయన పాపమే ఎరుగనటువంటి వాడు, ఆయన పాపమే
చెయ్యలేదు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని సవాలును విసిరినటువంటి ప్రియ ప్రభు. కాబట్టి పాపి రక్షించలేడు, పాపము లేనటువంటి వాడు అవసరమై ఉంటూ ఉండగా అది దేవుడు తప్ప మరి ఒకడు లేడు. దేవుడై ఉన్నవాడు మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి నా పాప శిక్షనంతా కలువరి సిలువలో తన మీద వేసుకొని నువ్వు మరణించాలి, ఆ స్థానము నీది, నీ స్థానాన్ని ఆయన తీసుకొని నీకు బదులుగా బలియాగమైనటువంటి ప్రియ ప్రభు. ఇదిగో ఆయన చేతులలో మేకులు దిగగొట్టబడ్డాయి, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది, ఆయన కాళ్ళలో మేకు దిగగొట్టబడింది, ఆయన వీపు నాగటి చాలవలే దున్నబడ్డాయి, ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన గడ్డపు వెంట్రుకలు పీకబడ్డాయి. ఇదిగో ఆయనను అవమానపరిచారు. నీవు దేవుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా అని హేళన చేశారు. అన్నింటినీ మౌనముగా భరించిన ప్రియ ప్రభు. ఎందుకు అంటే రక్తము చిందింపనిదే పాప క్షమాపణ లేదు. ఇదిగో పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం అవసరం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. కాబట్టి పాపము లేని రక్తము అవసరమై ఉంటూ ఉండగా దేవుడే మానవునిగా వచ్చి పాప పరిహారార్థము నిమిత్తమే తనను ఇదిగో దహన బలిగాను, పాప పరిహారార్థ బలిగాను, అపరాధ పరిహారార్థ బలిగాను, సమాధాన బలిగాను, కృతజ్ఞతార్పణ బలిగా తన్ను తాను చేసుకొని ఇదిగో మన పాపముల నిమిత్తమే మనకు బదులుగా కలువరి సిలువలో బలియాగమైన ప్రియ ప్రభు. ఆయన కలువరి సిలువలో తన రక్తాన్ని కార్చి మరణించి సమాధిలో పెట్టబడి మూడవ దినాన మరణమును గెలిచి తిరిగి లేచిన ప్రియ ప్రభు. అమ్మా అయ్యా, ఇదిగో ఆయన ఈ లోకంలోనికి ఎందుకు పంపబడ్డాడు అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆయనే జీవమై ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు ఇవ్వబడినటువంటి అధికారం ఏమిటి అంటే ఆయనలో ఆ జీవము కలిగి ఆయనే జీవించేటటువంటి వానిగా ఉన్నట్లుగా యోహాను సువార్త 5వ అధ్యాయములో మనము గమనించగలం. కాబట్టి చనిపోయినటువంటి వారిని ఆత్మీయంగా కానీ శరీర రీతిగా కానీ బ్రతికించగలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పాపి ఇదిగో తన పాపాన్ని బట్టి నిత్య నరకాగ్నికి పాత్రుడై ఉంటూ ఉండగా ఆ నరకాగ్ని నుంచి, మరణము నుంచి, పాప దాసత్వము నుంచి రక్షించగలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అమ్మా, ఈ రాత్రి కాలంలో ఎటువంటి భారంతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో నాకైతే తెలియదు. నీ హృదయంలో ఎటువంటి ఆలోచనలు నీవు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. కానీ సమస్తమును ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. ఆయన భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు. నీ హృదయాన్ని ఆయన చూస్తూ ఉంటుండగా పాపపు ఆలోచనలతో, పాపపు క్రియలతో నింపబడి ఉన్నావేమో. నీ కొరకు బలియాగమైనటువంటి ప్రియ ప్రభువును చూస్తావా? నీ పాపములో నువ్వు మరణిస్తే నిత్య నరకాగ్ని తప్పదు. కానీ యేసుక్రీస్తు వారిని నీ ప్రభువుగా, నీ రక్షకునిగా, నీ విమోచకునిగా అంగీకరించి మరణించినట్లయితే, లేక ఆయన వచ్చినట్లయితే ఆయనతో కూడా నిత్యరాజ్యం, మోక్షరాజ్యములో జీవించేటటువంటి వానిగా ఉన్నావు. గిద్యోను పంపబడినవాడు.
దేవుని చేత పంపబడినవాడు, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఇదిగో గిద్యోను ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. అలాగైతే నీ పాపముల నుండి నిన్ను విమోచించడానికి పంపబడిన వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనను నీ జీవితానికి ప్రభువుగా అంగీకరిస్తావా? ఈ రాత్రి కాలంలో నీవు పాపి అని ఒప్పించబడినట్లయితే, ఇద్దరు దేవుని దాసుల ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటూ ఉండగా, నీ మనస్సాక్షి నీవు పాపివి, నీ పాపాన్ని ఒప్పుకో అని హెచ్చరిస్తూ ఉంటుండగా, అమ్మ త్రోసివేయక, ప్రభా జన్మకర్మల పాపినైన నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా జీవితానికి ప్రభువు కా అని పలుకుతావా? ఆయన నీ ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. ఈ రాత్రి కాలంలో ఈ సువర్తమానము వినిపించబడుతూ ఉంటుండగా, ప్రభువును మీ రక్షకునిగాను ఇదిగో విమోచకునిగాను అంగీకరించాల్సిందిగా మరొకసారి ప్రభు నామములో మిమ్మల్ని కోరుతూ ఉంటూ ఉన్నాం. అయ్యా, ఇంత స్వతంత్రంగా ప్రభువును చెప్పేటటువంటి యోగ్యత ఇదిగో ఆ గుజరాత్లో లేదు. నీకైతే బహిరంగంగా అందరి ఎదుట సువార్తను ప్రకటించి సువార్తను వినేటటువంటి అవకాశాన్ని దేవుడు నీకిచ్చి ఉంటుండగా, ఇదే చివరి తరుణమేమో. ఈ రాత్రి కాలంలో ప్రభు వస్తే నీ పాపములో నువ్వు ఉన్నట్లయితే విడిచిపెట్టబడతావేమో. అలాగైతే ఈ దినమనేటటువంటిది ఉండగానే, ఈ సమయము ఉండగానే ప్రభా పాపిని అని ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? ఆయన నీ ప్రతి పాపమును క్షమిస్తాడు. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.